హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. నాకు తెలిసిన మరికొన్ని చిట్కాలను షేర్ చేస్తున్నాను. ఫస్ట్ టిప్ వచ్చేసి మన కందిపప్పుని ఎక్కువగా తెచ్చుకొని పెట్టుకొని స్టోర్ చేసుకున్నప్పుడు ఒక్కోసారి పురుగు పట్టి పాడైపోతూ ఉంటుంది. ఇలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఇలా చెప్పిన విధంగా స్టోర్ చేసుకోండి. కందిపప్పు స్టోర్ చేసుకునే డబ్బాలో ఇలా ఎండిపోయిన వేపాకుని వేసుకొని స్టోర్ చేసుకోండి. ఇలా వేసుకొని స్టోర్ చేసుకుంటే పురుగు పట్టకుండా పాడవకుండా ఉంటుంది. మన పూర్వకాలంలో ఏ పప్పునైనా ఇలా వేపాకును వేసి స్టోర్ చేసుకునేవాళ్ళు. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు ఈ టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మనం స్టవ్ మీద వంట చేసేటప్పుడు స్టవ్ మీద మంటని ఒక్కోసారి ఎక్కువగా పెట్టేస్తూ ఉంటాము. అలా ఎక్కువగా పెట్టినప్పుడు స్టవ్ అడుగున కంటే మంట బయటికి వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మంట బయటికి వచ్చినప్పుడు పక్కనున్న గ్యాస్ అంతా వేస్ట్ అవుతూ ఉంటుంది. ఇలా గ్యాస్ వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే మన స్టవ్ గిన్నెకున్న అడుగు భాగాన ఎంత వెడల్పు ఉందో ఆ వెడల్పులోనే మంట ఉండేలాగా చూసుకోవాలి. ఇలా చేసుకుంటే మనం గ్యాస్ని సేవ్ చేసుకోవచ్చు. ఎక్కువ రోజులు గ్యాస్ని వచ్చేలాగా చూసుకోవచ్చు. మీకు ఈ టిప్ చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం పిల్లల బుక్స్కి కవర్స్ వేసినప్పుడు ఆ కవర్స్కి పిన్స్ కొట్టడానికి స్టేప్లర్ పిన్ని యూజ్ చేస్తూ ఉంటాము. మనం ఒక్కోసారి అనుకోకుండా స్టేప్లర్ పిన్ని రివర్స్గా కొట్టేస్తూ ఉంటాము. అలా రివర్స్గా కొట్టినప్పుడు రివర్స్గా కొట్టామని దాన్ని తీయడానికి చేత్తో ట్రై చేస్తూ ఉంటాము. అలా చేత్తో ట్రై చేసినప్పుడు అది మన చేతికి కుచ్చుకుంటూ ఉంటుంది. అలా కాకుండా మన చేత్తో పని లేకుండా స్టేప్లర్ పిన్తోనే మనం చాలా ఈజీగా ఆ పిన్ని రిమూవ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, దీంతో మనం ఇప్పుడు స్టేప్లర్ పిన్ని తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనం ఈ స్టేప్లర్తోనే పిన్ని చాలా ఈజీగా తీసుకోవచ్చు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా పొరపాటున పిన్ రివర్స్ కొట్టినప్పుడు ఇలా స్టేప్లర్తోనే తీయండి. చేతి పెట్టి తీయకండి, చేతికి స్టేప్లర్ కుచ్చుకుంటూ ఉంటాయి. చూస్తున్నారు కదా, చాలామందికి ఇలా తెలియకుండా ఇలా చేస్తూ ఉంటారు. తర్వాత టిప్ వచ్చేసి మనం పాలు ఇలా పొంగగానే పాలు కాగిపోయాయి అని మనం పాల కింద మంటని బంద్ చేస్తూ ఉంటాము. అలా కాకుండా పాలు పొంగిన తర్వాత కూడా ఇలా సిమ్లో పెట్టి పాలను కాయండి. ఇలా కాయడం వల్ల పాల మీద ఎక్కువ మీగడ పేరుకుంటూ ఉంటుంది. పాలు చల్లారిన తర్వాత చూడండి, పాల మీద చాలా ఇలా చిన్న మంట మీద కాస్తే పాల మీద చాలా మీగడ పేరుకుంటూ ఉంటుంది. మనం చాలాసార్లు కుక్కర్లో అన్నం కానీ పప్పు కానీ ఏదో ఒకటి వండుతూ ఉంటాం కదండి. అలా వండినప్పుడు పప్పు ఇంకోసారి పొంగిపోయి స్టవ్ అంతా పడిపోతూ ఉంటుంది. అలా పడిపోకుండా ఉండాలి అంటే కుక్కర్లో అన్నీ వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక చిన్న స్పూన్ని వేయండి. ఇలా వేసిన తర్వాత కుక్కర్ మూతను పెట్టి తర్వాత విజిల్ పెట్టుకోండి. ఇలా స్పూన్ని వేయడం వల్ల మనం స్టవ్ మీద పెట్టినప్పుడు పప్పు ఉడికేటప్పుడు అన్నం ఉడికేటప్పుడు పొంగిపోకుండా ఉంటుంది. ఇక్కడ నేను అన్నీ వేసిన తర్వాత స్టవ్ మీద పెట్టి చూపిస్తున్నాను చూడండి. విజిల్ వస్తుంది తప్ప ఏమాత్రం పొంగలేదు. చూస్తున్నారు కదా, ఈ చిట్కా మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ టిప్ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మన ఇంట్లో పని వంట పని చేసేటప్పుడు ఒక్కోసారి చేతులకి కాలుతాయి, లేకపోతే కట్ అవుతూ ఉంటాయి. చేతులకి ఒక్కోసారి పుళ్ళు కూడా వస్తూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు నేను చెప్పే ఈ క్రీమ్ని అప్లై చేసుకోండి. ఈ క్రీమ్ మీకు చాలా ఉపయోగపడుతుంది. నేనే ప్రమోట్ చేయట్లేదు, కాకపోతే మీ అందరికీ యూజ్ అవుతుందనే చూపిస్తున్నాను చూడండి. దీన్ని సైబాల్ అంటారు. ఇది అన్ని మెడికల్ షాప్లో అవైలబుల్ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా వైట్గా ఉంటుంది. ఇలా ఇలా దీన్ని ఎక్కడైతే మనకి దెబ్బ తగిలిందో ఆ ప్లేస్లో అప్లై చేసుకుంటే చాలా తొందరగా నొప్పి తగ్గుతుంది. గాయం కూడా తొందరగా మానుతుంది. ఈ విధంగా ఈ క్రీమ్ని అప్లై చేసుకోండి చూడండి ఒకసారి. మీకు ఈ క్రీమ్ చాలా ఉపయోగపడుతుంది. చూస్తున్నారు కదా, దీని మీద కట్స్కి, ఇచ్చింగ్కి, బాయిల్ ఇలా అన్నిటికీ పింపుల్స్కి కూడా ఈ క్రీమ్ని యూజ్ చేసుకోవచ్చు. మీకు ఈ క్రీమ్ చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మనం బట్టల్ని మడతపెట్టి షెల్ఫ్లో పెట్టినప్పుడు అవి ఒక్కోసారి కింద పడిపోయి జారిపోతూ ఉంటాయి. అలా జారి పడిపోయినప్పుడు అన్నీ చిందరవందరగా పడిపోతాయి. ఎంత సర్దినా కూడా మళ్ళీ కింద పడిపోతూ ఉంటాయి. అలా కింద పడినప్పుడు కూడా చెక్కు చెదరకుండా ఉండాలి అంటే ఇలా నేను చూపించిన విధంగా కుర్తీలని ఫోల్డ్ చేసుకోండి. ఫస్ట్ కుర్తీని ఇలా వెనక వైపుకి ఫోల్డ్ చేసుకోండి. ఇలా వెనక వైపుకి ఈ విధంగా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత దాన్ని ఇప్పుడు నేను చూపించిన విధంగా కింది నుంచి లోపలికి ఫోల్డ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కింది నుంచి లోపలికి ఫోల్డ్ చేసుకోండి.
ఇలా కింది నుంచి లోపలికి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సైడ్స్కి ఈ విధంగా పక్క నుంచి హ్యాండ్స్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా చూపించిన విధంగా హ్యాండ్స్ని ఫోల్డ్ చేసుకోండి. మళ్ళీ పైనుంచి ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మరోవైపు ఈ విధంగా కింది వైపుకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వెనక వైపున ఒక పౌచ్ లాగా ఏర్పడుతుంది. చూపిస్తున్నాను కదా, ఇక్కడ తిప్పి చూపిస్తున్నాను చూడండి. ఇలా పౌచ్ లాగా ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ పౌచ్ని ఇలా నేను చూపించిన విధంగా ఇలా వెనక వైపుకి అందులో నుంచి డ్రెస్ని పైకి తీయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పైకి తీస్తే దానికి ఒక పౌచ్ లాగా, ఇప్పుడు ఈ కుర్తాకి ఒక పౌచ్ లాగా ఏర్పడుతుంది. మనం ఎటువైపు నుంచి ఎలా పడేసినా కూడా కుర్తా మడత పోకుండా ఉంటుంది. మీకు ఈ ఫోల్డింగ్ చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ ట్రిక్ని ట్రై చేసి చూడండి. మీకు ఈ ట్రిక్ చాలా ఉపయోగపడుతుంది. మీకు ఈ ట్రిక్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. చివరిగా లాస్ట్ టిప్ వచ్చేసి గ్యాస్ సిలిండర్ గురించి. ఒక్కోసారి మన ఇంట్లో సడన్గా గ్యాస్ అయిపోతూ ఉంటుంది. గ్యాస్ సిలిండర్లో ఎంత గ్యాస్ ఉందో, ఎప్పటి వరకు గ్యాస్ వస్తుందో, ఇంకా ఎంత గ్యాస్ ఉందో మనకి అర్థం కాదు. దీన్ని చెక్ చేసుకోవాలి అంటే ఇలా నేను చూపించిన విధంగా ట్రై చేయండి. ఒక మగ్గులో కొన్ని వాటర్ తీసుకొని ఆ వాటర్ని ఇలా గ్యాస్ సిలిండర్ పైనుంచి ఈ విధంగా పోసుకోండి. ఇలా పోసుకున్న కొద్దిసేపు వాటర్ని కొద్దిగా పోసుకున్న తర్వాత కొద్దిసేపు వెయిట్ చేయండి. ఇలా కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత ఎక్కడైతే గ్యాస్ లేదో ఆ ప్లేస్లో నీళ్ళు తొందరగా ఆవిరైపోతాయి. ఎక్కడైతే గ్యాస్ ఉందో ఆ ప్లేస్లో నీళ్ళు కొద్దిగా తేమ ఉంటుంది. చూస్తున్నారు కదా, పైనంతా తొందరగా ఆరిపోయింది, కింద మాత్రం తేమ ఉంది. చూస్తున్నారు కదా, ఈ కింద గ్యాస్ ఉంది, పైన గ్యాస్ అయిపోయింది. ఈ విధంగా మనం గ్యాస్ ఉందో ఎక్కడి వరకు ఉందో చూసుకోవచ్చు. చూడండి, పైనంతా పొడిగా అయిపోయింది, కింద మాత్రం గ్యాస్ ఉంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం గ్యాస్ని చెక్ చేసుకోవచ్చు. ఎంత గ్యాస్ ఉందో మనకి ఈ విధంగా తెలుస్తుంది. మీకు ఈ టిప్ చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఐ హోప్ నేను చెప్పిన టిప్స్ అన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.